కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభలో సీఎం జగన్ ధ్వజం. దుష్ట చతుష్టయానికి ఏం కావాలో మోడీ, అమిత్ షా అదే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చి మనపై 4 రాళ్లేసి వెళ్లారు. చంద్రబాబు అంత అవినీతి పరుడు దేశ చరిత్రలోనే లేడన్న నోటితోనే పొగడతల. మీ రాకతో రైతులు, అక్క చెల్లెమ్ములు, అవ్వాతాతలకు, పిల్లలు, సామాజిక వర్గాలకు ఏమైనా ఉరిగిందా? పెత్తందారీ భావజాలంతో ఓట్లు అడుగుతున్నారు. రూపం మార్చుకున్న అంటరాంతరపై యుద్ధం ఇంకా మిగిలే ఉంది. ఇదే ముగ్గురు ఫోటోలతో 2014లో మేనిఫెస్టో హామీలు ఇచ్చి విస్మరించడమే ఆనవాయితీ. మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించి తీరాల్సిందే. వాటిని మత ప్రాతిపదికన ఇవ్వలేదు, వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చారు. ఎన్ఆర్సీ, సిఏఏతో పాటు మైనార్టీల ఇజ్జత్ ఇమాన్కు అండగా నిలబడతాను. 7 అసెంబ్లీ సీట్లు మైనార్టీలకు ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్లు సైతం కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డదే. మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర బాబుకుందా? ఎన్ని జన్మలకైనా వస్తుందంటూ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆప్యాయత చూపిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది, వారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్.